అనంతపురం జిల్లా తాడిపత్రిలో హై టెన్షన్ నెలకొంది. టీడీపీ వైసీపీలు పోటాపోటీగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై వైసీపీ నేతలు ర్యాలీ నిర్వహిస్తున్నారు. మరోవైపు నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులను జేసీ అస్మిత్ రెడ్డి ప్రారంభించనున్నారు. దీంతో తాడిపత్రిలో ఉద్రిక్తత కొనసాగుతోంది. ఎస్పీ గారికి ఏఎస్పీ గారికి టౌన్ ఆఫీసర్ కు మెయిల్ పెట్టడం జరిగింది. 12వ తారీఖు ఇట్లా మా స్టేట్ ప్రోగ్రామ్ ఉంది, మెడికల్ కాలేజ్ దానిపైన ప్రైవేట్ పరం చేయకూడదు అనే దానిపైన ఆ ప్రోగ్రామ్ కు నాకు తాడిపత్రిలో పర్మిషన్ ఇవ్వండి అని అడగడం జరిగింది. అందులో భాగంగా రాత్రి 10:30కు ఎక్కడన్నా కానీ ప్రోగ్రామ్ చేసుకోవచ్చని స్టేషన్ ఆఫీసర్ అయినటువంటి సిఐ గారు నాకు మేలు పెట్టడం జరిగింది. ఇప్పటికిప్పుడు చెప్పి మీరు మేలు పెడితే నేను ఏ విధంగా నేను మా కార్యకర్తలకు కానీ వైఎస్ఆర్సీపీ నాయకులకు కానీ తెలియజేసేదంటే మీరు మెసేజ్ గుండా తెలియజేసి మీరు ప్రోగ్రామ్ పెట్టుకోండి అని చెప్పడం కూడా జరిగింది. అక్కడ ఉండేటువంటి యాడికి సిఐ గారు మీకు పర్మిషన్ ఉంటే చెప్పండి, లేకపోతే లేదంటే తిరిగి నేను టౌన్ సిఐ గారికి ఫోన్ చేసి సార్ ఈ విధంగా యాడికి సిఐ గారు చెప్తారు ఎట్లా నేను అని చెప్తే ఆయన నేను ఏఎస్పీ గారితో ఫోన్ చేయిస్తా మీరు పోండి అని చెప్పినారు. ఈ తాడిపత్రికి జేసీ ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే అయినటువంటి అస్మిత్ రెడ్డి గ్యాంగ్ స్టార్లుగా వ్యవహరించి ప్రతిరోజు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు నాయకులు యాక్టివ్ ఉన్న వాళ్ళపైన దాడులు జరుగుతూనే ఉన్నాయి. కనీసం హాస్పిటల్లో ఉన్నా కూడా కానిస్టేబుల్ వచ్చి చూసిపోతారు తప్ప కంప్లైంట్ తీసుకుందాము హాస్పిటల్లోకి వచ్చి అని ఏ మాత్రం ఆలోచన కూడా లేదు. పోయాల వాళ్ళు దెబ్బలు తగిలి స్టేషన్కు పోతే కౌంటర్ కేసులు పెడతారు. తన్నలు తినేది మేమే, కౌంటర్ కేసులు పెట్టించుకునేది మేమే. ఈ రోజు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు తిరగాలంటేనే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి తాడిపత్రిలో కొనసాగుతుంది. ఖచ్చితంగా నేను ఈ పొద్దు చెప్తా, అవకాశం వచ్చి నాకంటూ సమయం వచ్చి అన్ని జరిగినప్పుడు వాళ్ళ కోరిక అయితే నేను ఖచ్చితంగా నెరవేర్చా. ఇప్పుడే నెరవేర్చాలనేది ఏం లేదు, దానికి సమయము సందర్భము అన్నీ ఉన్నాయి. ఆ సమయము సందర్భం వచ్చినప్పుడు బ్రహ్మదేవుడు ఒకటే నాకు వరం ఇవ్వాల తప్ప, నాకు చిన్న చూపు చూడాలి తప్ప ఎలాంటి దీంట్లో సందేహం లేదని కూడా ఈ సందర్భంగా మీకు ఇప్పుడు ఇంక మీరు కూడా పోటా పోటీ అంటే ఎట్లా, మీరు కూడా 5 ఏళ్ళు తిరిగినారు కదా ఈ ఊర్లో, ఎట్లుండా పోయినసారి? మేమేదో అభివృద్ధి కార్యక్రమం చేస్తున్నాము, వాళ్ళు అభివృద్ధి జరగకుండా ఆపాలని చూస్తున్నారు. దేనికి కోటి సంతకాలు? దేనికి? మీరంతా తన్నులు తినలేదా? మీ ఇండ్ల పైకి కూడా వచ్చారు, గుర్తుందా? మళ్ళా దేనికా కోటి సంతకాలు? ఎక్కడైనా ప్రైవేటైజేషన్ జరుగుతుందంటే అభివృద్ధి జరుగుతానంటే 1980s లో ఇండస్ట్రియలైజేషన్ అయిందంటే మన భారతదేశం ఓన్లీ బికాస్ ఆఫ్ ప్రైవేటైజేషన్. లేకపోతే ఎక్కడికి ముందు పోయిందా? ఈ రోజు ఏ విధంగా అయితే 1970లో ఉన్నామో అదే విధంగా నిండు తప్పేముంది ప్రైవేటైజేషన్ చేస్తే. మేమన్నా ఈరోజు అభివృద్ధి కార్యక్రమం పెట్టినాం, వాళ్ళు ఏదో ఒకటి ప్రభుత్వం ముందుకు పోతుంది మంచి చేసుకుంటా అడ్డుకోవాలని చెప్పి రోడ్డుపైకి వస్తున్నారు తప్ప ఈ రాష్ట్రాన్ని మాత్రం మంచి చేద్దామని అయితే లేరు. వాళ్ళు మళ్ళీ కూడా ఫ్యాక్షన్ మొదలు పెడతా అని ఇప్పుడు చెప్పారు. ఇంకా ఇప్పుడు ఆల్రెడీ ఒకసారి ఫ్యాక్షన్ మొదలు పెడతా అంటేనే ప్రజలు ఏం చేశారో చూశారు, ఇంటికి పంపించినారు 2024 ఎలక్షన్ లో. ఇంకా ఈసారి మళ్ళా చెప్పినాడంటే ఇంకా బుద్ధి లేదంటే, ఆయన సలహాదారులు మంచోలో తెలియట్లేదు, ఆయన సొంత బుర్ర వాడతా అంటే ఇంకా దానికి ఎవడేం చేయలేడు. ఈ కాలంలో ఫ్యాక్షన్ మాట పడేటోడు ఎవడున్నాడా? అయ్యా బుజ్జి అమ్మ అని చేతులు కాళ్ళు పట్టుకుంటే తప్ప పలికేటోళ్ళు లేని కాలంలో నేను ఫ్యాక్షన్ మొదలు పెడతానా? ఆయన వెనకలు ఎవరున్నారో అడుగు, ఫస్ట్ ప్రశ్నించుకోమని. ఉన్నారా లేదా ఫ్యాక్షన్ చేసేదానికి? లేదంటే ఆయనే కత్తి పెట్టుకొని రోడ్లో తిరగాల. ఆయన గురించి ఎందుకు లేని టైం వేస్ట్ చేయొద్దండి మాట్లాడి.